హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తథాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. యూనివర్స్ మీరు సమస్యలో ఉన్నప్పుడు మీకు సంకేతాలను పంపుతుంది. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు విశ్వంతో మమేకమైనప్పుడు మీలో అనుకోకుండా ప్రేమ స్వభావం పెరుగుతుంది. మీరు ఇదివరకులా కాకుండా కొంత భిన్నంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నప్పుడు మనం చేస్తున్నది కరెక్టా కాదా అనే సందేహం మనలో కలుగుతుంది. విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పడానికి ఇదే మొదటి అడుగు. ఇలా జరుగుతున్నప్పుడు గొప్ప విషయాలను పొందడానికి విశ్వం యోగ్యతను పరీక్షిస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ కర్మలను కొంత అయినా ఫార్వర్డ్ చేస్తుంది. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అనే ప్రశ్నించే స్థాయికి వెళ్తుంది. అప్పుడే దైవ దర్శనం చేయాలని మనకి మన పక్కన ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, దేవాలయాల దగ్గర అధికంగా విశ్వశక్తి క్షేత్రం ఏర్పరచుకుని ఉంటుంది. అక్కడకు రెగ్యులర్గా వెళ్ళడం వలన మీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ న్యూట్రల్ అవుతాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి, మీలో విశ్వశక్తి పెరుగుతుంది. థాట్ ప్రాసెస్లో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పు కోసం మనకి క్లారిటీ లేకపోవడం వలనే రకరకాల దారులకు వెతుకుతూ ఉంటాం. మన లోపల ఒకసారి సెట్టింగ్స్ని సరిచేసుకుంటే బయట ఆటోమేటిక్గా మార్పులు కనిపిస్తాయి. అప్పటి వరకు సమాజంలో ఉన్నవారు ఒకరి జాబ్ని చూసి ఇంకొకరు ఆ జాబ్ చేయాలని అనుకుంటారు. కానీ విశ్వంతో కనెక్ట్ అయిన వారు అలా ఉండరు. వారు దేనినైతే ఎంజాయ్ చేస్తారో అటువంటి పనులు మాత్రమే చేయాలి అనుకుంటారు. విశ్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ హ్యాపీనెస్. ఇది అందరినీ హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. కానీ మనమే దానిని కాంప్లికేట్ చేస్తూ ఉంటున్నాం. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే మనలా విశ్వాన్ని ప్రేమించే వారికి ఈ వీడియో చేరుతుంది. వారిలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ని నింపుతాం. ఆనందించే మనసు ఎప్పుడూ ఆశీర్వదిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకు సమస్యలు రావడానికి ముందు విశ్వం మీకు కొన్ని చిన్న చిన్న సమస్యలను క్రియేట్ చేస్తుంది. అది మీకు చాలా పెద్ద సమస్యలా కనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అంతకంటే పెద్ద సమస్యలు వస్తాయి. కానీ దానికి మీరు భయపడరు. ఎందుకంటే విశ్వం మిమ్మల్ని ముందుగానే ఒక టెస్ట్లో కావలసినంత నాలెడ్జ్ని ఇచ్చేస్తుంది. సమస్య వచ్చినా అది మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీరు అనుకుంటున్న పనులు చేయలేరు. పరిస్థితులు అనుకూలించవు. ఏదో ఒక సమస్య వచ్చి మీరు అనుకుంటున్న పని వాయిదా పడుతుంది. అలా జరుగుతుంది అంటే మీరు చేస్తున్న పనిలో లోపం ఉంది అని అర్థం. లేదా ఆ పని చేస్తే మీరు సమస్యలలో పడతారని విశ్వం మీకు ఇండికేట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు మరొక్కసారి పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు మనసు ఎందుకో డల్గా మారిపోతుంది. ఏమీ చేయాలని అనిపించదు. అలా అనిపించింది అంటే మీరు ఆ పని చేయకూడదు అని అర్థం. మీకోసం ఇంకేదైనా పని ఉందని విశ్వం మీతో చెబుతుంది. మీరు ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నారు అనుకున్నాం. మధ్యలో ఏదో ఒక సమస్య వచ్చి మీ వెహికల్ పాడైపోయింది అనుకోండి. అది మీ మంచికే జరుగుతుంది. మీకేదో జరగాల్సి ఉంది. అప్పుడే విశ్వం మీకు ఆ పరిస్థితులను క్రియేట్ చేసి మిమ్మల్ని ఆ పని చేయనివ్వకుండా చేస్తుంది. కొన్నిసార్లు మీరు మంచి జీవితాన్ని గడుపుతున్నప్పుడు, ఆ జీవితానికి అలవాటు పడి చెడు కర్మల వైపు మీరు ఉంటున్నప్పుడు విశ్వం మిమ్మల్ని ఒక్కసారి కింద పడేస్తుంది. ఎందుకంటే మీరు అలా ఉంటే మీ జీవితం నాశనం అవుతుంది అని.
అక్కడితో విడిచిపెడుతుందా అంటే అస్సలు విడిచిపెట్టదు. మనిషిలో ఒక అన్వేషణ మొదలయ్యేలా చేస్తుంది. మీరు మంచి చెడు రెండిటిని క్షుణ్ణంగా అలవాటు చేసుకున్నప్పుడు మళ్ళీ అంతకంటే మంచి జీవితం మీకు ఇస్తుంది. విశ్వం మిమ్మల్ని ఎంచుకుంది. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి సిద్ధం అయ్యింది అనుకుంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువుల దర్శనం మీకు లభిస్తుంది. మీలో ఎన్నో రోజుల నుండి ఉన్న ప్రశ్నలకు మాటల ద్వారా సమాధానం దొరుకుతుంది. జీవితంలో గొప్ప స్థానంలోకి వెళ్ళే వాళ్ళను గురువుల రూపంలో విశ్వశక్తి ఆహ్వానిస్తుంది. గురువుకి విశ్వానికి సంబంధం ఏంటి అని మీకు సందేహం రావచ్చు. ఒక వ్యక్తి సద్గురువుగా మారడానికి ముందు ఎన్నో రకాల సాధనలు చేసి జ్ఞానోదయం పొందినప్పుడు నేనే విశ్వ చైతన్యం అనే అనుభవం కలుగుతుంది. విశ్వం మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో గురువులు మనల్ని అంత ప్రేమగా చూస్తుంటారు. మనం చేసే ప్రతి కర్మని తమ భుజాల మీద వేసుకునేవారు సద్గురువులు. అందుకే గురు సాక్షాత్కారం పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే విశ్వ చైతన్యం. విశ్వం మీతో ప్రతి నిమిషం కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అయితే మనం కాన్షియస్గా లేకపోవటం వల్ల అది మనకు అర్థం కావటం లేదు. మీరు కానీ కాన్షియస్గా ఉండగలిగితే విశ్వం మీ లోపల ఉండే తన మాటలకు వ్యక్తపరుస్తుంది. మీరు విశ్వంతో బాగా కమ్యూనికేట్ అవ్వాలి. దాని భాషను అర్థం చేసుకోవటానికి ఏకైక మార్గం కళ్ళు మూసుకొని మీ నుదురు భాగంలో ఆజ్ఞాచక్రం దగ్గర గమనించడం. అక్కడ గమనించగలిగితే ఈ అనంత విశ్వంలో ఉండే జియోమాట్రిక్ ప్యాటర్న్స్ మీకు కనిపిస్తాయి. మీరు సాధనలో ఇంకా ముందుకు వెళ్తే అది చాలా దూరం తీసుకువెళ్తుంది. ఫైనల్గా మీకు అర్థమవుతుంది, మనం కళ్ళు మూసుకొని గమనిస్తున్న శూన్యం బయటకు ఆకాశంలో ఉండే శూన్యం రెండు ఒక్కటే అని. బయటకు కనిపించే శూన్యంలో ఎన్నో రకాల సంపదలు పుట్టుకు వస్తే లోపల ఉండే శూన్యంలో ఎన్ని సంపదలు పుట్టుకు రావాలి ఒక్కసారి ఆలోచించండి. విశ్వం మనలోనే ఉంది. దానికి సంబంధించింది నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి మన శరీరంలోనే ఉన్నాయి. విశ్వంలో ఏదైతే మేనిఫెస్ట్ అయ్యి మన ముందుకు వస్తుందో మనం కళ్ళు మూసుకొని మేనిఫెస్ట్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలియవలసిన సబ్జెక్ట్. కాకపోతే భారతావనిలో విదేశీ దండయాత్రల వల్ల మన విజ్ఞాన గ్రంథాలు నాశనమయ్యాయి. అయినా ఇది మన బ్లడ్లోనే ఉంది. మనం కావాలి అంటే అది మనకు అందుతుంది. అంత గొప్ప తత్వభూమిలో మనం పుట్టాం. ఆలయాలలో చదువుతున్న మంత్రాలు మీరు అర్థం చేసుకుంటే అవే నేడు మనం చెప్పుకునే పాజిటివ్ అఫర్మేషన్స్. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు లాంటి పాజిటివ్ మాటలు మంత్రాల రూపంలో చెప్పబడ్డాయి. పాజిటివ్ ఎనర్జీ ఆలయాలలో ఎక్కువగా ఉండటం వల్ల పర్టికులర్ ఎఫర్మేషన్స్ ఆ ఎనర్జీకి తోడయి అది మేనిఫెస్ట్ అవుతుంది. ఆ విశ్వం అంతా సిద్ధమయం. మనమందరం కూడా విశ్వం యొక్క స్వరూపాలు. విశ్వశక్తి మీద ఒక పూర్తి అవగాహన వచ్చిన వారికి జీవితంలో భయం అనేది ఉండదు. అంతా విశ్వమే చూసుకుంటుంది. విశ్వశక్తిని ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి మన ముందు ప్రాణశక్తి మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అంటే అలోనామ, విలోమ ప్రాణాయామాలు, పత్రికలతో పాటుగా ఇంకొన్ని అంతర్శుద్ధి చేయవలసి ఉంటుంది. ఇలా చేయడానికి అనేక రకాల నియమ నిబంధనలు ఉన్నాయి. గురువులు మాత్రమే వాటిని సరిగ్గా మీకు నేర్పించగలరు. గురువు అంటే మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న విశ్వ చైతన్యం. నిప్పు చేతిలో పడ్డ బంగారం గురువు చేతిలో ఉన్న శిష్యుడు ఒకేలా ఉంటుంది. అంతా ఆయనే చూసుకుంటారు. విశ్వాన్ని మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారనే విషయం అర్థం చేసుకోవాలి. అంటే మీరు నిత్యం మీ నుదుటి మధ్య భాగంలో ఉన్న ఆజ్ఞాచక్రం మీద దృష్టిని నిలపవలసి ఉంటుంది. అక్కడ కనిపించే శూన్యానికి తెలుసు తదుపరి ఏమి చేయాలో. మీరు సాధన చేస్తే విశ్వం ఊరుకుంటుందా అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఉత్తముడుగా తీర్చిదిద్దడానికి తల్లి ప్రేమను చూపెడుతుంది.
సరైన గురువును పరిచయం చేసి మిమ్మల్ని ఒడిలోకి తీసుకుంటుంది. ఇంతకంటే అదృష్టం ఇంకేమి ఉంటుంది చెప్పండి. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే అది మీకు లిమిటెడ్. మీ దగ్గర ఏమీ లేకపోయినా మీరు కోరింది మీ దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు మీ సంపద అన్లిమిటెడ్. అంటే ఈ విశ్వమంతా మీకు సంపదగా ఉంటుంది. దొంగలు ఎత్తుకుపోతారనే భయం ఉండదు. ఇది లేదు అనే బాధ ఉండదు. ఏది కావాలంటే అది ఆ సమయంలో విశ్వం ఇస్తూనే ఉంటుంది. ఇస్తుంది కదా అని చెడు కర్మలు చేయవద్దు. చెడు కర్మలు చేస్తే మళ్ళీ తిరిగి తీసుకోవటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఒక మహాశక్తి మనల్ని నడిపిస్తుంది అని విశ్వాసం కలుగుతుందో అప్పటి నుండే విశ్వం మీ మంచి చెడులను చూసుకుంటుంది. ఇదివరకులా ఉండకుండా కొంచెం సాధన చేసి చూడండి. మీకు ఏది కావాలో మీకు అర్థమవుతుంది. మీరు నిజంగా ఆనందంగా ఉంటారు. కావాలంటే ఈరోజు ఒక ప్రయోగం చేయండి. మీరు పడుకున్నప్పుడు మీరు కూడా విశ్వంలో ఒక భాగమని, నాకు విశ్వశక్తి ఒకదానితోనే సంబంధం ఉంది అని, నేను విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రశాంతంగా నిద్రపోండి. ఏదో తెలియని ఆనందం అలుముకుంటుంది. తర్వాత రోజు చాలా ఆనందంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటారు. మీకు ఆరోగ్యం కావాలి, అది విశ్వశక్తితోనే పొందాలి అని అనుకుంటున్నప్పుడు నీళ్లను తీసుకొని దాంతో ప్రేమగా మాట్లాడండి. నీటికి మెమొరీ ఉందని ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. అది మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చడానికి రోజు ఉదయం రాత్రి పడుకునే ముందు మీరు త్రాగబోతున్న నీటిని థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మనస్ఫూర్తిగా చెప్పండి. అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు అనుకుంటున్న పనులు జరగకపోవడానికి కారణం కూడా ఉంది. మీలో ఉండే శక్తి నెగిటివ్గా మారి ఉండవచ్చు. దాన్ని మీరు సింపుల్గా గుర్తుపట్టవచ్చు. ఎక్కువగా ఫోన్ చూడడం, రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం, చెడు స్నేహాలు ఎక్కువగా చేస్తున్నారు అంటే మీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్గా మారింది అని అర్థం. మీరు వెంటనే ఆ శక్తిని పాజిటివ్గా మార్చుకోవాల్సి ఉంటుంది. రోజు రాత్రి పడుకోవడానికి ముందు ఉదయం నిద్రలేచిన వెంటనే ఈరోజు చాలా ఆనందంగా ఉంది, నేను అన్ని మంచి పనులు మాత్రమే చేస్తున్నాను, నాలో చెడు భావనలు అన్నీ బయటకు పోతున్నాయి, ఈ అనంతమైన విశ్వశక్తి నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది, నాకు అవసరమైనవి నాకు ఇస్తుంది ఈ విశ్వం అని పాజిటివ్గా మీ మనసులో ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతిరోజు చేయండి. ఆ సమయంలో ఈ విషయాలు మీ సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. ఉదయం సమయంలో విశ్వశక్తి అధికంగా ఉండటం వలన మీరు కోరిన కోరిక తీరడానికి విశ్వశక్తి మేనిఫెస్ట్ అవుతుంది. చూశారు కదా, విశ్వశక్తి ఎంత గొప్పదో. మనం కోరినవి అన్నీ కూడా విశ్వం ఇస్తుంది. విశ్వాన్ని నమ్మండి. థ్యాంక్ యూ యూనివర్స్.